హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విష్ణు మోటార్స్ నెల్లూరు. ఈరోజు అయితే మన దగ్గరికి చాలా సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చారు. సార్ ప్రాబ్లం ఏంటంటే హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసినా కానీ, అంటే లైక్ హ్యాండ్ బ్రేక్ కంప్లీట్గా రిమూవ్ చేసినా కానీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో హ్యాండ్ బ్రేక్ సింబల్ చూపిస్తుంది. సో సార్ ఏం అజంప్షన్ చేసుకుంటున్నారంటే, అంటే స్పెసిఫిక్గా హ్యాండ్ బ్రేక్ అని మెన్షన్ అవుతుంది కదా, బ్రేక్స్ రిలేటెడ్ విషయం ఏమో రన్నింగ్లో ఏమైనా బ్రేక్స్ ఫెయిల్ అవుతాయన్నంత కాంప్లికేటెడ్గా థింక్ చేసుకొని 2-3 గ్యారేజ్లు తిరిగారంట. అది చాలా తిరిగి సార్ అది సొల్యూషన్ దొరకకపోతే ఫైనల్ మన దగ్గరకు వచ్చారు, ఎవరో సజెస్ట్ చేస్తే. సో మనం ఏం చెప్పామంటే, టైం అవుతుంది సార్, టైం ఇచ్చారంటే చేయిస్తామని చెప్పాము. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే మనకి ఆల్రెడీ ఎలక్ట్రీషియను విటారా బ్రిజాకి కూలింగ్ కాయిల్ కంప్లైంట్తో వచ్చింది. దాన్ని సాల్వ్ చేస్తున్నాడు. అంటే డాష్ బోర్డ్ అంతా ఇప్పి చాలా పెద్ద ప్రాసెస్, మేబీ కొందరికి ఐడియా ఉండొచ్చు. సో ఎలక్ట్రీషియన్ అంతా బిజీ ఉన్నాడు, ఇంకా మెకానిక్ వేరే బండి ఇంజిన్ చేస్తున్న వాళ్ళు కంప్లీట్గా బిజీ ఉన్నారు. సో సార్ ఇంత పర్టికులర్గా మెయింటైన్ చేస్తున్న లోపల నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో మనం ఎందుకు ఇన్వాల్వ్ చేయకూడదని కంప్లీట్గా ఈరోజు నేనే ఇన్వాల్వ్ చేశాను. మీరు ఎంటైర్ కంప్లీట్ వీడియోలో చూడొచ్చు. ఇంకా చిన్నదా పెద్దదా అని మ్యాటర్ కాదు, కంప్లీట్ కోసం మన దగ్గరకు వచ్చారంటే, ఎవరు చేయలేనిది మన దగ్గరకు వచ్చారంటే మనం ఖచ్చితంగా చేయాలనే ఇంటెన్షన్ నాకు ఉంటుంది. సో అందరు చేయకూడదు, ఎవరు చేయాలని ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఈ ప్రాబ్లం ఏంటంటే, ఇది కంప్లీట్గా బ్యాటరీ నెగిటివ్ మీద రన్ అవుతుంది, లైక్ ఇన్ ద సెన్స్ ఎర్త్ మీద రన్ అవుతుంది. బాడీ కంప్లీట్గా ఎర్త్ వస్తుంది కాబట్టి ఎక్కడో ఇది టచ్ అయిపోతుంది వైరు. సో అందుకోసం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి లైట్ ఆన్ అయ్యే ఉంటుంది. ఏదర్ ఆన్లో ఉన్న పార్కింగ్ బ్రేక్ కంప్లీట్గా రిలీజ్ చేసేసినా కానీ అది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఏంటంటే ఆ ల్యాంప్ అలానే వెలుగుతూ ఉంది. సో సార్ ఏంటంటే అది బ్రేక్ అని మెన్షన్ అవుతుంది కాబట్టి పార్క్ బ్రేక్ అని మెన్షన్ అవుతుంది. సో ఏమైనా బ్రేక్స్ ఫెయిల్ అవుతాయేమో అన్న భయంతో సార్ ఇంత దూరం అడిగి మరీ చేర్చుకున్నారు అనమాట. సో మనకి ఏంటి, ఎవరు చేయలేని మనం చేయగలగాలి, అప్పుడే కదా మన గురించి తెలుస్తుంది అనే ఫీలింగ్ల కోసం కంప్లీట్గా కుర్రాళ్ళు అందరూ బిజీ ఉన్నప్పటికీ నేనే కంప్లీట్గా బిగించాను. చూడొచ్చు వీడియో అంతా చూస్తే మీకే ఐడియా వస్తుంది. అదేంటంటే ఇంక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నుంచి వెనక ఆ లైట్కి వెళ్ళే వైర్ని కంప్లీట్గా తీసేసి మనం ఐసోలేట్ చేసి న్యూ వైర్ని యాడ్ చేసి మనం ఎర్త్కి టచ్ కానికుండా, లైక్ గ్రౌండ్కి టచ్ కానికుండా మనం పార్క్ బ్రేక్ వైర్ ఏదో కంటిన్యూటీ చెక్ చేసుకుంటూ దాని నుంచి దానికి కనెక్షన్ ఇచ్చాం. ఫైనల్గా ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, అలా అని చెప్పి నెగ్లెక్ట్ చేసేంత చిన్న ప్రాబ్లం కాదు. ప్రాబ్లం వల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు, కానీ లైక్ ఎవరు చేయలేకపోతున్నారంటే మనం చేసేవని పెద్ద విషయం అని కాదు, లైక్ అది చిన్న విషయమే. దానికి ఒక డే అంతా పడుతుంది, ఎంత ఛార్జ్ చేయాలి, అంత ఛార్జ్ చేస్తే కస్టమర్ ఇస్తారా లేదా అన్న ఫీలింగ్తో వేరే గ్యారేజ్లు చేసి ఉండకపోవచ్చు. మేబీ నేను చేశాను కాబట్టి నేను పెద్ద ఇదని చెప్పట్లేదు. లైక్ నాకేంటంటే సార్ మెయింటైన్ చేసే విధానం, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మనం చెయ్యాలి కదా. ఇంత పర్టికులర్గా ఉన్నారు మెయింటెనెన్స్ విషయంలో, వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అనే విషయంలో మా కుర్రాళ్ళు అందరూ బిజీ ఉన్నా నేనే ఇన్వాల్వ్ చేశాను. ఫైనల్గా మీకు ప్రతిదీ చూపిస్తాను చూడండి. సార్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. కాకపోతే దీనికి కంప్లీట్గా హాఫ్ డే పట్టింది, మధ్యాహ్నం నుంచి నైట్ దాకా ఇదే చేసాం. ఎవరు ఇన్వాల్వ్ లేకపోయినా ఇంకా సార్ని డిసప్పాయింట్ చేయకూడదు అన్న ఒక్క విషయంలో ఆల్మోస్ట్ నేను గ్యారేజ్ పెట్టి ఇయర్స్ అవుతుంది, ఎప్పుడు ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేయలేదు. సో నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫైనల్గా. సార్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. సార్ చాలా పెద్ద సీనియర్ ఆఫీసర్. వాళ్ళు చూడండి, చిన్నదాన్ని కూడా ఎంత పర్టికులర్గా పట్టుకొచ్చి అన్ని గ్యారేజ్లు తిరిగి చేయలేకపోతుంటే డిసప్పాయింట్ అవ్వకుండా ఇలా ఎదుగుతూ ఎవరో మనల్ని సజెస్ట్ చేస్తే వచ్చారంట. సో నాకైతే చాలా ఇదిగా నచ్చింది, అందుకోసమనే చేశాను నేను. ఫైనల్గా ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ నేను చేయడం గొప్ప కాదు సార్, మనం చెప్పిన బిల్లు కన్నా ఎక్స్ట్రా ఇచ్చే మనీ ఇవ్వడం గొప్ప కాదు. సార్ డెడికేటివ్గా ఉన్నారు, అది చాలా పెద్ద విషయం. చిన్న దానికోసం కూడా ఇంత డెడికేటివ్గా ఉన్నాడు సారు. సో అది నాకు చాలా నచ్చింది. నేను సమాజ సేవ చేయలేదు, యాజ్ యూజువల్ నా వర్క్కి నేను బిల్ వేసాను. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే నేను ఇంతవరకు కలిపి 900 ఛార్జ్ చేశాను. సార్ 900 అడిగిన దానికి ఇంకో 1000 యాడ్ చేసి 1900 ఇచ్చాడు. నాకు చాలా ఇదిగా అనిపించింది. ఫైనల్గా సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సార్ నాకు అర్థమవుతుంది సార్ ఆనందం. సో ఫైనల్లీ సార్ హ్యాపీ, నేను హ్యాపీ. మీకు ఇలాంటి వర్క్ కావాలంటే ప్లీజ్ విజిట్ విష్ణు మోటార్స్ ఒక్కసారి.
మీకు ఏ ప్రాబ్లం అయినా వీ కెన్ సాల్వ్. థ్యాంక్ యూ సో మచ్.